మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 32వ అఖండ జ్యోతి పాదయాత్ర ఫిబ్రవరి 15, 2026 ఉదయం 9:30 బర్కత్పురాలోని యాదగిరి భవన్ నుంచి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభం కానుంది. స్వామి జ్యోతిరానందుల వజ్ర సంకల్పంతో ఆరంభమైన ఈ పాదయాత్ర 3 దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 12 అడుగుల ఎత్తైన స్వామి అమ్మవార్లను దివ్య ప్రతిమలతో అలంకరించిన దివ్య పుష్ప రథం దీపకాంతుల్లో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. వేద మంత్రోచ్చరణలు, శ్రీ సూక్త పారాయణలు, మంగళ వాయిద్యాల నాదాల మధ్య సాగనున్న ఈ మహాయాత్ర ఫిబ్రవరి 18 సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి 8:30 దేవాలయంలో అఖండ జ్యోతి సమర్పణతో ముగుస్తోంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కటాక్షం పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్ట్రైట్గా చూడండి, మీరు అటు సైడ్కి చూసుకోకసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి రథయాత్ర హైదరాబాదులో బర్కత్పుర యాదాద్రి భవన్ నుండి శివరాత్రి పర్వదినాన 15 ఫిబ్రవరి 2025 రోజున ఆదివారం రోజున యాత్ర ప్రారంభించబడుతుంది. ఆ రోజు స్వామివారి పూజల అనంతరం రథయాత్ర 10 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి పురవీధుల ద్వారా ఇక్కడ నుండి చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అడిగిమేట్, తార్నాక, ఆ తర్వాత అఫ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఉప్పల్ నుండి ఉప్పల్ హై స్కూల్ వద్ద ఆ రాత్రి బస చేస్తుంది. కాబట్టి మరి యాత్ర 18వ తేదీ నాడు ప్రారంభమై 18వ తేదీ రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు మేము ఆ జ్యోతిని అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకొని యాత్రను దిగ్విజయం చేస్తారని చెప్పి మేము ఈ కమిటీ చైర్మన్గా, నా పేరు సద్ది వెంకటరెడ్డి, మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా ఈరోజు ప్రచార పత్రం ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఈ యాదాద్రి భవన్ నుండి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా మేము ప్రజలందరినీ, భక్తులందరినీ కోరుతున్నాము. దీనికి కూడా మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, మరి రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, బీల ఐలయ్య గారు, అదేవిధంగా దేవస్థానం అధికారులు, పూజారులు అందరూ కూడా ఈ సందర్భంగా స్వామి గారి యాత్రలో పాల్గొంటారు. కాబట్టి అందరూ రావాల్సిందిగా మేము కోరడం జరుగుతున్నది. బాగుందా?